ఇది ఎంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎంత అనాలోచిత ప్రభుత్వం, ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం, ఎంత కుట్రవాయి ప్రభుత్వం. ఈ కుట్రలకు తెరదీసిందో కూడా జివో నెంబర్ 9 తీసుకొచ్చి 47% బీసీల రిజర్వేషన్ అంటే 47% మేము అందరి గ్రామాల్లో వచ్చిన బీసీలు అందరూ సంతోషం. కొన్ని చాట ఈ రొటేషన్ విధానంలో కొన్ని చోట్ల ఏమైంది, ఎస్సీలకు కూడా వచ్చింది. ఎస్సీ సోదరులు అంత ఆనందంగా ఉంటారు. వాళ్ళ ఆనందంగా ఉన్న సమయంలోనే మా మాధవ్ రెడ్డి వాళ్ళ పేరు ఏం పేరు వాళ్ళపై కోట్ల కేసు వేయడం, ఆ 47% రిజర్వేషన్ కొట్టేయడం జరిగింది. అప్పటికి వీళ్ళు ఖర్చు పెట్టుకోరు. 5 సంవత్సరాల నుంచి బీసీలు తాపించి తినిపించి వానికి ఏ ప్రాబ్లం వచ్చినా, ఊర్లో ఏ సమస్య వచ్చినా అన్ని వదిలిపెట్టుకొని పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ ఆఫీసులకు, వీళ్ళకి నల్గొండ అంటే నల్గొండ, హైదరాబాద్ అంటే సావులకు, బతుకులు, మంచి చెడు ఖర్చు పెట్టి తిరిగిన నాయకులు ఇక మేము సర్పంచ్లం అవుతాం, మేము ఏదో ఊరికి సేవ చేసుకుంటాం అనేటటువంటి ఉద్దేశంలో వాళ్ళ మీద నీళ్లు చల్లి 9th షెడ్యూల్ తీసుకుని 9th జీవో తీసుకొచ్చి దాన్ని కొంచెం అవతల పడేసి 47% రిజర్వేషన్. దాని తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్ తీసుకొస్తే ఇవాళ పోయి మళ్ళీ కోర్టుల కేసులు పడ్డాయి. మరి ఇలా ఎవరు బాధ్యులు? అందుకే మేమేం చెప్తున్నాం, ఇది కోర్టులో తేలాలి, ఇది కోర్టులో తేలాలి. ఇది కోర్టులో తేలినంత వరకు ఎన్నికలు జరుగుతాయి ఈ రాష్ట్రంలో. జీవో నెంబర్ 46ని వెంటనే రద్దు చేయాలి. ఇదే ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు మనుషులే అయితే, వాళ్ళకి ఏమన్నా ఇజ్జత్ ఉంటే, సోయి ఉంటే, మీరందరూ రేవంత్ రెడ్డి మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురాలి. అఖిల పక్షాన్ని పెట్టాలి, ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టాలి, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని పార్టీలను తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినాయకులు కూడా తీసుకొని, బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు తీసుకొని పోయి సెంట్రల్ పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని సమయం తీసుకొని పార్లమెంట్ లో ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతాయి డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ లో పెట్టి చర్చించాలి. ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ పార్టీకి 235 మంది ఎంపీలు ఉన్నారు, ఓ 40 నుంచి 50 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మీరు లొల్లి పెట్టండి. ఓట్ చోరీ మీద నువ్వు లొల్లి పెడతావు, నెలతరమని పుల్వామా మీద లొల్లి పెడతావు. 60% ఉన్న బీసీల జీవితాల గురించి లొల్లి పెట్టవా? 60% ఉన్నటువంటి బీసీలు, 80 కోట్ల మంది బీసీలు ఈ దేశంలో ఉంటే వాళ్ళకి విద్యా ఉద్యోగాల గురించి నువ్వు కొట్లాడవా? వాళ్ళకి రాజకీయంగా స్థానం కలగడం కోసం నువ్వు కొట్లాడవా? మరి దేనికోసం కొట్లాడుతున్నావు? కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధి ఉంటే ఫస్ట్ అఖిల పక్ష వేసుకొని ఢిల్లీ పోవాలి, దాని తర్వాతనే నువ్వు ఎన్నికలు చేయాలి. అప్పుడు కనుక ఢిల్లీలో కనుక పార్లమెంట్ లో పెట్టకపోతే అప్పుడు బీజేపీ వాళ్ళని చీల్చి చెండాడుతాం. బీజేపీ దిమ్మెలు కాదు, బీజేపీ పార్టీ కూడా ఇక్కడ ఉండకుండా చేస్తాం. ఎప్పుడు మీరాడి పోయిన తర్వాత వాళ్ళు మేము పెట్టనంటే ఈ ఇద్దరి మధ్యన ఒక అఘోర ఉన్నాడు. అఘోర కేసీఆర్, ఓ దుర్మార్గమైన అఘోర. ఈ అఘోర ఎలాంటి అఘోర అంటే అప్ టు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ అని చెప్తే అప్ టు 10% 1 నుంచి 10% పెట్టుకోవచ్చు. ఈ దుర్మార్గుడు, ఈ ఫ్యూడలిస్టు, ఈ భూస్వామ్యవాది, ఈ దురాంకర్ అనేటువంటి కేసీఆర్ 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినాం. అరే మనిషి అనేటోనికి, అన్నం తినేటోనికి సోయి ఉండాలి కదా. 7% నువ్వు చేసినటువంటి ఎస్కేఎస్ ప్రకారమే ఈ రాష్ట్రంలో 7% ఓసీలు ఉంటే 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తావు నువ్వు? 60% ఉన్న వాళ్ళకి 25% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు? 2-3% ఓసీలలో 100% పేదలు ఉంటారు, 1%, 2% పేదలు ఉంటారు, ఏ కులంలో పేదలు ఉంటారు. ఆ 1%, 2% పెట్టకపోయినా 7%కి 10% రిజర్వేషన్ సెట్. ఎస్సీ ఎస్టీల కంటే మించి రిజర్వేషన్ అనుభవిస్తారు. మొన్న వచ్చిన ఉద్యోగాల్లో 52% రిజర్వేషన్ ఓసీలు కొట్టుకపోయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోరు. ఈ అనాలోచితం చేసినటువంటి గాడిద ఎవరు? ముఖ్యమంత్రి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? బీసీల జీవితాలతో ఆడుకోలేదా? దాన్ని కొనసాగిస్తున్న దుర్మార్గుడు ఎవడు? రేవంత్ రెడ్డి కాదా? తగ్గి నువ్వు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 2% చేయి. ఈ రాష్ట్రంలో నీ చేతిలో ఉంది కదా, అది సెంట్రల్ చేతిలో, కోర్టు చేతిలో లేదు, నీ చేతిలో ఉంది. నామినేటెడ్ పోస్టులు నీ చేతిలో ఉన్నాయి. నీ చేతిలో ఉన్న నామినేటెడ్ పోస్టులు లేవు. సీఎం ముఖ్య సలహాదారులు బీసీలను పెట్టుకో. ప్రధానమైన పోస్టుల్లో బీసీలు ఏడ ఉండరు. బీసీలకు ఒక రిజర్వేషన్ లో ప్రమోషన్ ఉండవు. మరి బీసీలు ఏం కావాలి రాష్ట్రంలో? అందుకే ఒకటే చెప్తున్నాను, బీసీ ప్రజలారా, వీళ్ళని ఓడిస్తే తప్ప, ఈ 3 పార్టీలను పొందబెడితే తప్ప, ఈ 3 పార్టీల జెండా తగలబెడితే తప్ప బీసీలు రాజకీయంగా ఎదగడం కష్టం ఈ రాష్ట్రం తెలియజేస్తాం.